నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్. పోలీసులను బట్టలు కూడా తీసి కొడతానని మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. అతడిని తక్షణమే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఆయన గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ పార్థసారథికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మీడియాతో మాట్లాడుతూ నిరంతరం చట్టాన్ని పరిరక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా ప్రజలలో చులకన భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం క్షమించే విషయం కాదన్నారు. సత్యసాయి జిల్లా రాప్తాడులో మంగళవారం వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలూడ తీసుకొడతానంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తుంటే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. పోలీసులకు కూడా మనోభావాలు ఉంటాయని, కుటుంబాలు ఉంటాయనే విషయాన్ని వైఎస్ జగన్ మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతమాత్రం తగదన్నారు. వారు ఎంతమంది మదన పడుతున్నారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం గాజువాక సీఐ పార్థసారథి సాలువతో సత్కరించి పోలీసులపై తనకున్న గౌరవం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ చాటుకున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వారిలో వడ్లమూడి పూర్ణచంద్రరావు, బొల్లినేని వెంకటేశ్వరరావు, ఈ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలు తీసి కొడతారన్నారో దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలీసులు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తారు. వాళ్ళకి పండుగలు లేవు, ఏమీ లేవు. ఇవాళ అలాంటి వ్యక్తులపైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్యసాయి జిల్లా రాప్తాడులో చాలా శోచనీయం. దీనిపైన మేము గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ గారిని పాస్ కావడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్ నమోదు చేయమని. మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ప్రజలకి పోలీసులు ఒక తిరగని భావం తయారవుతుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా చెట్లు నరికి పరదాలు కట్టి ఆ స్థాయిలో పోలీసుల చేత పనిచేయించారు. మరి ఈరోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం, విస్మయం గురైంది. అంటే ఎలాగైపోయిందంటే మానసిక పరిస్థితి, జగన్ మానసిక పరిస్థితి, పదవి లేదు నేనే సీఎం అన్న ఒక భ్రమలో బతుకుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం డిమాండ్ చేస్తుంది. ఒక భయం రావాలంటే తక్షణం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశం జారీ కోరుతున్నాం. ఎందుకంటే జగన్ ఒక మానసిక రోగి అయిపోయింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా విశ్వతోటి వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలుమూలలో. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుగా పోలీసులు క్షమాపణ డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయకపోతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలిగా గాజువాకలోనే ఎఫ్ఐఆర్ నమోదు కాబోతుంది. అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయని అర్థం కావట్లేదు. గతంలో ప్రజలు గెలిపించారు, సీట్లు ఇచ్చారు, అయినా సరే అడ్డంగా దోచుకున్నాడు. ఇవాళ ప్రజలు చీకొట్టారు, పాలన నచ్చక చంద్రబాబు గారు ఓటు గెలిపించారు. మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు గారితో తప్పుడు జైలు చేయించారు. మరి ఇవాళ ఇలాంటి మాట్లాడితే సంఘ విద్రోహ శక్తులు రెచ్చగొడుతున్నారు. రేపు డెఫినెట్ గా పోలీసులు కూడా నడి రోడ్లు కొట్టినా ఆసేపు ఒక వైసీపీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఈ జులుం తగ్గాలన్నా రాష్ట్రంలో ప్రజలకు ఒక ధైర్యం కలగాలని ప్రజల్లో వెంటనే అరెస్ట్ చేసి తెలుగు జాతి గౌరవం ఏర్పడుతుందని చెప్పి చంద్రబాబు కోరుతున్నాను. జై హింద్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా రాప్తాడులో పోలీస్ వ్యవస్థపైన అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని మేము తీవ్రంగా తెలుగు శక్తి ఖండిస్తుంది. పోలీసుల్ని బట్టలు తీసి తంతాను అన్న మాట మాట్లాడటం నిజంగా యావత్తు తెలుగు జాతి ప్రజల్ని దిగ్భ్రాంతం గురి చేసింది. మరి వేళ పోలీసులు వాళ్ళు విధులు నిర్వహిస్తూ ప్రజల్ని శాంతి భద్రతలు కాపాడుతూ వాళ్ళు చేస్తుంటే అలాంటి వ్యక్తులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. మరి గతంలో మనం చూసాం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన 100 మంది పోలీసులు పెట్టుకునేవారు, చెట్లు నరికించేవారు, పరదా కట్టుకునేవారు. మరి ఆ రోజు ఏమైపోయి నడుతున్నారు అంటే ఈవేళ అధికారం నీకు పోయినా సరే ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనే భ్రమలో బతుకుతున్నావు. అంటే ఒక మానసిక రోగి. మరి ఇలాంటి మానసిక రోగిని అరెస్ట్ చేయకపోతే రేపు ప్రజలను కూడా రాళ్ళతో కొట్టి ఆశ్చర్యపోకలేదు. ఇవాళ ఎలాగైపోయిందంటే వైసీపీ మళ్ళీ అధికారం మేము వస్తాం, మీ పని చెప్తాం అనే ఒక బెదిరింపు సిద్ధాంతాలు పాటిస్తున్నారు మొత్తం వైసీపీ అన్ని జిల్లాలో కూడా. అతను మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తక్షణం జగన్మోహన్ రెడ్డి చేసే అనుచిత వ్యాఖ్యల్ని స్పందించి గాజువాకలో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే
తొలి ఎఫ్ఐఆర్ కాబోతుంది ఇక్కడ గాజువాకలో. అంతేలా ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే ముందు ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ కాబోతుంది. మరి ఇలాంటి వ్యక్తి వల్ల రాష్ట్ర ప్రదేశ్ పూర్తిగా మంటగలిసిపోతుంది. దయచేసి ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, వెంటనే జగన్మోహన్ అరెస్ట్ చేయడానికి పర్మిషను కమిషనర్ గారికి ఆదేశాలు జారీ కోరుతున్నాను. ఎఫ్ఐఆర్ కట్టి జగన్మోహన్ వైజాగ్ తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్ సెంట్రల్ జైల్లో పెట్టాలని చెప్పి తెలుగుశక్తి కోరుతుంది. ఇలాంటి నీచులు నైవంచుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రదేశం మొత్తం మంటగలిసిపోతుంది. ఇప్పటికైనా సరే తెలుగు జాతి కోసం, తెలుగు ప్రజల కోసం తెలుగుశక్తి పోరాటం చేస్తుంది తప్ప ఇలాంటి నీచుని జైల్లో పెట్టి మనం చేస్తాను. జై హింద్.